బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మన రవిని వీడు పరిచయం అండి ఒక 4 years అవుతుంది మనకి. 4 years నుంచి పరిచయం. ఒక్క రీల్ వల్ల మళ్ళా నెక్స్ట్ డే వైరల్ అయిపోయాను. సో అది కూడా చేయాలని చేయలేదు, ఏదో టైం పాస్ కి చేశాను అది. ఎస్, అందులో ఉన్నది మీరే, అది తెలుసు నాకు. సో చాలా వైరల్ అయింది ట్విట్టర్ లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్ ఎక్కడ పోయినా. అరే జూనియర్ ఆర్టిస్ట్ లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎట్లుందో అనుకున్నాం. బట్ చూస్తే ఈ స్థాయిలో అక్కడ వైన్స్ దగ్గర కూర్చొని, సో ఎలా అన్న ఇలా, ఎందుకంటే మీతో చాలా క్లోజ్ ఉంటాడు కాబట్టి ఏం జరిగింది అనుకోవచ్చు మీ లైఫ్ లో? ఎందుకు ఇలా అయ్యిందంటే వాళ్ళ మమ్మీ, ఫాదర్ అండ్ గ్రాండ్ మా ఫస్ట్ వాళ్ళ నాయనమ్మ చాలా బాగా చూసుకుంది. ఆమె చేసింది కదా చైల్డ్ ఆర్టిస్ట్. అవును. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత వీడిని కొంచెం బయటికి వదిలిపెట్టేశారు వాళ్ళు. అప్పటిదాకా మంచిగా పట్టుకొని ఒక రాజులాగా చూసుకున్నది అమ్మాయి. అవును. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత వీడు బయటికి వెళ్ళేసి ఇంకా డ్రింక్ చేసి అట్లా కొంచెం ఆమెతోనే వెళ్ళిపోయింది. అక్కడ ఎఫెక్ట్ అన్నమాట. అదే ఎఫెక్ట్, కొంచెం చేయలేకపోయాడు అంతే. సో తర్వాత చూస్తే ఈ తాగుడు విషయానికి వస్తే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారా అలా తాగుతుంటే? రోజు కొడతామని. కొడతారా? నేను తాగను అని దాపి అని చెప్తా, కానీ ఇది కావాలని చెప్పేసి అంటాడు. అంటే అన్న నాకు ఏదో అవుతుందన్న, తాగాలి. అప్పుడు నైట్ ఒక 90 తాగుతాడు అంతే. మరి ఎప్పుడు 24 hours ఆన్ ఫైర్ అని చెప్తాడు? జోక్ అది. జోకు అంటే మనసులోని బాధ తాగకుంటే మళ్ళీ బాధ అంతా గుర్తొస్తుంది కాబట్టి నేను తాగుతున్నా అని చెప్పి చెప్తాను మనకి రవి. బాధ ఏం లేదే, మంచి అందరితో బాగానే ఉంటాడు. అందరితో మంచి. కాకపోతే ఇలా ఈ తిన పక్కన ఫ్రెండ్స్ వల్ల తాగుతున్నాడు బాగా. అంటే వాళ్ళు సెట్ వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, పొద్దున 4 లేసి తాగుదాం అట్లా. మనకాడికి ఉన్నప్పుడు బాగానే ఉంటాడు. పొద్దున మధ్యాహ్నం 10కి వస్తాడు, 90 తాగుతాడు, వస్తాడు అని ఆకలి అయితే అంటాడు, తింటాడు, అనుకుంటాడు, మళ్ళీ సాయంత్రం అంతే. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ అది. ఎందుకంటే ఆ స్థాయిలో చూసిన వ్యక్తిని, ఎందుకంటే తనకన్నా ఆ వెనకాల వచ్చిన వ్యక్తులు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక సినిమాకి హీరోలు కూడా ఉన్నారు, హీరో అయిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు. తేజగాడు జూనియర్, ఇలా జూనియర్ హనుమాన్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ వైబ్ లో ఎంజాయ్ చేస్తుంటాను చెప్తూ ఉంటాడు. అన్న ఎప్పుడన్నా మీతో ఉన్నప్పుడు అరే నా జూనియర్లో ఈ స్థాయిలో ఉన్నారు, బట్ నేను ఇంకా ఇట్లనే ఉన్నా ఏంది అని చెప్పి ఇలాంటివి ఎప్పుడన్నా మీ ఇద్దరి మధ్యలో ఆ టాపిక్స్ వస్తూ ఉంటాయా? వాడు సినిమా గురించే మాట్లాడారు ఫస్ట్. ఏమైంది అవి చెప్తూ ఉంటే కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి. నిజంగా ఏ కొడుకు కూడా రావద్దు, ఎందుకంటే సొంత తల్లి చనిపోయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి చూడలేని సిచ్యువేషన్లో ఉన్నావు. నిజంగా నాకే బాధ అనిపిస్తుంది చూస్తుంటే, నా కళ్ళ నుంచి నీరు వచ్చేటట్టున్నాయి. ఎందుకు ఇలా నీ లైఫ్లో జరిగిందంటే ఏమనుకుంటావు చెప్పు రవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నా వరకు నేనే చక్కగా లేనులే. పెరగడం అలా పెరిగా, అమ్మ తోడు నాన్న తోడు అంటూ లేదు. అందరు దోస్తులే, ఫ్రెండ్స్, ఫుల్ టు ఫుల్ మాస్. అందుకే ఏమో అలా నా తలరాత రాసి ఉంది. ఓకే, అమ్మ నాన్న కన్నా ఎక్కువ నీకు మీ బామ్మ అంటే చాలా 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 ఇష్టం అని చెప్పి నేను విన్నా. ఎక్కడికి వెళ్ళినా బామ్మతోనే వెళ్ళేవాడివి. సో ఇంట్లో వాళ్ళకన్నా బామ్మని చాలా బాగా చూసుకునే వ్యక్తి అని చెప్పి నేను విన్నా. సో తను కూడా నేను చాలా బాగా చూసుకునేది అని చెప్పి విన్నా. సో సడన్గా బామ్మ చనిపోయింది అని చెప్పి విన్నప్పుడు ఆ సిచ్యువేషన్ నీకు గుర్తుందా? ఇంకా మా బామ్మ ఇప్పటికీ బతుకుంటే నేను ఏమనుకోవద్దు, ఈ ఇంటర్వ్యూకి కూడా నేను రాకపోదు, ఓ రేంజ్లో ఉంటుండే. కానీ ఇవాళ చెప్పాల్సి వస్తుంది, మా బామ్మ లేదు కాబట్టి. ఉంటే మాత్రం ఇక్కడ మాత్రం నేను కూసోకపోతుండే, వేరే లెవెల్లో ఉంటుండే. బామ్మ దూరం అయ్యి ఈ బాధలన్నీ అంటావా? అమ్మ కూడా అంత చూడలేదు కానీ, నాన్న కూడా అంత చూడలేదు కానీ మా బామ్మని ఎక్కువ
బామ్మతో గుర్తుండిపోయే మూమెంట్స్ అంటే మర్చిపోలేని మెమొరీస్ అంటూ కొన్ని ఉంటాయి కదా, నీ లైఫ్లో మీ బాబాతో మీరు గడిపిన మెమొరీస్ అంటే ఏం చెప్తూ? సినిమాకి పోయాను. సినిమాకి. అది అల్లరి రాముడు, ప్రభాస్. ఆ సినిమాకి పోయినప్పుడు ఇంటర్వెల్కి, అది ఇక్కడ కాదు మీరాలు కూడా అక్కడ పోయినప్పుడు ఏమైనా తింటావరా అన్న, తింటా అన్న. అప్పుడు స్వీట్ కార్న్ పాక్పాన్ అవన్నీ మనకి ఏం తెలియదు. ఇది తింటావా అంటే తింటాను. తిన్నాక జారి పడ్డది స్టెప్ దిగేటప్పుడు. అయ్యో. పడేటప్పుడు దడదడని పడేటప్పుడు తలకాయ కాడ తగిలిపోయింది. లైట్గా బ్లడ్ వచ్చింది. బ్లడ్ వచ్చినప్పుడు నాకేం చేయాలో అర్థం కాక జనాలు అందరూ వచ్చేసి లేపేసి తీసుకోబోతుర్రు అంబులెన్స్లో. అయ్యో. అంబులెన్స్లో వెళ్ళిపోయింది కానీ నేను మాత్రం ఇక్కడే ఉండిపోయినా. ఏ హాస్పిటల్ పోయారో ఏంటో అది తెలియదు. తర్వాత నెక్స్ట్ రోజు తెలిసింది, పట్టి కట్టుకొని వచ్చింది. ఆ రోజు నైట్ ఎటు పోయినా మరి నువ్వు? అంటే లాస్ట్ ఆమె చనిపోయే ముంగట కానీ కొన్ని రోజుల ముంగట కానీ చివరిగా మీతో మాట్లాడిన మాటలు ఏంటి మీ బామ్మ? ఇక చెప్పిందే చెప్పాలంటే బాగుండదు, అన్ని దాంట్లో అవే ఉన్నాయి. కానీ ఒంటరిగా ఎప్పుడు మాత్రం ఉండకరా, ఎవరికైనా తోడు తీసుకొని ఉండు అన్నారు. ఎందుకు అని చెప్పి అడిగితే చెప్పాను, ఎవరికైనా తోడు మాత్రం తీసుకో అన్నారు. తోడు తీసుకొని ఉండమని చెప్పి చెప్పింది. ఇంకోటి రవి, ఇది మాత్రం నేను అడగొద్దు అనుకున్నా, బట్ నేను అడుగుతున్నా. సో అమ్మ నాన్న చనిపోయారు. సో వాళ్ళకే నువ్వు అంటే వాళ్ళు మీ అమ్మ నాన్న అని చెప్పి నీకు తెలుసా? నిజంగానే వాళ్ళేనా మీ అమ్మ నాన్న? నిజంగా వాళ్ళే. వాళ్ళకన్నా ఎక్కువ మీ బామ్మ అంటే నీకు ఇష్టం అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు. కానీ నిజంగా మీ అమ్మ నాన్న వాళ్ళు కారు అని చెప్పి నేను విన్నా. కాదు, అట్లేం కాదు, అబద్ధం కాదు, అది నిజమే. మీ బామ్మ మా అమ్మ పేరు మంగ్లీ, నాయన పేరు రమేష్. వాళ్ళే. మీ బామ్మ నిన్ను బయట నుంచి తీసుకొచ్చి పెంచింది అని చెప్పి నేను తెలుసుకున్నా. అది ఎంతవరకు కరెక్ట్? అంటే అక్కడ కొట్లాడుకున్నారు. కొట్లాడుకున్నాక నా కొడుకు నాకు ఇచ్చేసి అని చెప్పేసి తీసుకొని వచ్చేసాడు మా డాడీ. తీసుకొని వచ్చినాక ఇక మా బామే మొత్తం నన్ను చూసుకుంది. ఓకే, రియల్గా మీ అమ్మ నాన్న వాళ్ళే, బట్ అక్కడ కొట్లాడిన తర్వాత మీ బామ్మ నిన్ను తీసుకొచ్చి పెంచిందని చెప్పి చెప్తాను. నిజంగా చెప్పాలి, ఎందుకంటే కనుక్కున్న నీ గురించి కనుక్కొని నేను అడగడం జరుగుతుంది. ఎందుకంటే మీ తల్లిదండ్రులు వాళ్ళు కాదు అని చెప్పి నాకైతే తెలిసింది, బట్ నేను అది అవును అని చెప్పి నేనైతే అంటలేను, అది అడుగుదామని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు. బట్ నిజంగా వాళ్ళే మీ తల్లిదండ్రులు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తీరుస్తున్నారు ఇప్పుడు మరి? ప్రజెంట్ అయితే ఎవరు లేరు. నాకు నేను పని చేసుకోవడం, తినడం. అరే ఎందుకురా ఈ జీవితం నాకు అని అనిపించిందా ఎప్పుడైనా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచి గోల్డ్ స్పూన్లో పెరిగినావు, లైక్ మంచి షూటింగ్లలో తిరిగినావు. సో నాన్నమ్మతో మంచి బామ్మతో మంచి ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు తిప్పి కొడితే అవేమీ లేవు లైఫ్లో. ఎక్కడి నుంచి మొదలైనవి కూడా గుర్తులేని సందర్భాల్లో నువ్వు ఉన్నావు. ఏంది మరి పరిస్థితి అంటే ఎట్లా చెప్తావు? ఇవన్నీ ఆన్సర్లు చెప్పాలంటే ఇప్పుడు ఏం లేదు, ఆరో మార్కే. ఎందుకలా? నేను చెప్పే పొజిషన్లో ఉన్నానంటే ఎదురుగా నాకు చేసేటోడు ఉండాలి, కానీ అది నేను చెప్పలేను. ఇప్పుడు నేను చెప్పినా కూడా చూస్తారేమో కానీ బాధ తీర్చారు అని చెప్పి అంతే. అందుకే నేను చెప్పుకోను. ఓకే, సో ఫోన్ ఉందా రవి నీకు? ఫోన్ లేదు, వాడను కూడా. స్టార్టింగ్ నుంచి ఫోన్ లేదా అసలు? ఉండేది, కానీ ఫోన్ ఉంటే ఇంకా చాలా ఇదైపోద్ది నాకు. ఎవడెవడో ఫోన్ చేస్తారు, ఇక్కడ రా అక్కడ రా, ఈ పనికి రా అని. వాళ్ళు అభిమానంగా పిలుస్తారో లేకపోతే పని చేయించుకోవాలని పిలుస్తారో తెలియదు. ఫోన్ ఎందుకు మరి వాడడం బంద్ చేసినాను? అది ఉన్నా కూడా చెడిపోతా. ఫోన్ ఉంటే ఎట్లా? ఏదేదో చూస్తుంటాం, మళ్ళా సెంటిమెంట్ ఒకటి, అందుకే. ఓకే ఓకే, అవన్నీ మనసులో ఏం గుర్తు రావద్దు అని చెప్పి వాడను. సరే, అది వాడకపోయినా సరే సినిమాలు చూస్తావా నువ్వు? సినిమాలు అయితే చూస్తా. సెంటిమెంట్ రాగానే మాత్రం సీన్లు కారిపోద్ది. చూసినావా నాన్నకు ప్రేమతో కానీ? సో విమానం అని చెప్పి కూడా నాన్నకి చాలా సినిమాలు ఉన్నాయి, ఎమోషనల్ సినిమాలు. అప్పుడు ఎట్లా కవర్ చేస్తూ ఉంటావు? ఇంతే ఇక. ఈ పక్కన పిలిచిన వాడే అర్జుడు అంటే ఇంతే ఇక.
ఏం మాట్లాడ. గుర్తుందా ఏదైనా సినిమాకి వెళ్ళినాక ఎమోషనల్ ఆ సీన్ చూసిన తర్వాత బయటకు వచ్చి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా మీకు? జనతా గ్యారేజ్ అందులో మన అదే హీరోయిన్ సమంత వదిలేసినప్పుడు భారంగా ఉంది నిజమదా, ఆ మూమెంట్ ఆ సీన్ మామూలుగా ఉండదు. అంటే ప్రేమించిన అదే అంటారు కదా, ఆ ఫీల్ ఉంటది, ఫీల్ వెళ్తున్నా. ఆ సీన్ ఒక్కటి నాకు చాలా ఇష్టం. ఎందుకు కనెక్ట్ అయినావు అంటే నీ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్లు సందర్భాలు ఏమైనా జరిగినాయా నీ లైఫ్ లో? నువ్వు మీ పిల్ల గాని? మా పిల్ల ఇక్కడెక్కడే ఉంది, ఎప్పుడో వెళ్ళిపోయింది అది. ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు లైన్లోకి వచ్చినాను. ఆల్రెడీ ఇటు ఫ్యామిలీని కోల్పోయినావు, తమ్మని, నాన్నని, బ్రదర్స్ని, చెల్లెల్ని, కనీసం బాబాయ్ కూడా ఇంటికి రాలేని సిచ్యువేషన్ ఉన్నావు. సో అవన్నీ చూసుకోవడానికి మనకు ఒకరు ఉంటారు. అదే మన లైఫ్లో అమ్మాయినా నాన్నైనా గర్ల్ ఫ్రెండ్ అనుకో. అలాంటి గర్ల్ ఫ్రెండ్తో కూడా నువ్వు బ్రేకప్ అయిపోయింది అంటే? బ్రేకప్ కాలేదు, కాకపోతే వెళ్ళిపోయింది. అంటే నేను వదలలా, ఆమె వదులుకోలేదు. వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళిపోయిండు. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీది? 3 years లవ్ స్టోరీ. ఖాళీ ఓన్లీ హ్యాండ్ టచ్ అప్, ఇంకేం లేదు. ఎక్కడ పరిచయం నీకు తను? స్కూల్లోనే. ఓహో, స్కూల్ లైఫా? ఆమె రిచ్ కదా, మాస్. ఇక్కడ మాస్ వాళ్ళే ఎక్కువ కనెక్ట్ అవుతారు తెలుసా? క్లాస్ ఉన్న వాళ్ళు మాస్కి, మాస్ ఉన్న వాళ్ళు క్లాస్కి వాళ్ళే కనెక్ట్ అవుతారు. సో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది? ఫస్ట్ అంటే చిన్నప్పుడు కొద్దిగా బాగుండే కదా. లవర్ బాయ్? ఇప్పుడే లవర్ బాయ్ లా ఉన్నావా? అయితే ఆమెనా? ఓహో, ఆమె చేసిందా? వావ్. స్లిప్ రాసిచ్చింది, నేనేమో చదువుకోలేదు. ఏదేదో రాసింది. నేనే పోయి మళ్ళీ ఎదురుగా అడిగా, ఏ రాసావు, ఏంటిది ఇది అంటే ఐ లవ్ యూ అన్నది. అప్పుడు నువ్వేమన్నావు? నేనేమంటా ఆమె చూసి, నువ్వు నెక్స్ట్ 2 చెప్పలే? 2 అనలే 3 అన్నా.